హెల్లో ఫ్రెండ్స్, 13 రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. గగన్ బయట నిద్ర పట్టక తిరుగుతూ ఉంటాడు. బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ భూమిని గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడేమో భూమి బాధగా అలా నిద్రపోకుండా బెడ్ మీద కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే పూరి బయటికి వచ్చి గగన్తో, అన్నయ్య ఏంటి నిద్ర పట్టట్లేదా అన్నయ్య అని అంటూ అడగగానే ఒక్కసారిగా గగన్ వెనక్కి తిరిగి చూస్తాడు. పూరిని చూసి తడబడిపోతూ టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య, ఎందుకు నీకు నిద్ర పట్టట్లేదు? భూమి గుర్తొస్తుందా అన్నయ్య అని అడగటంతో ఇక ఒక్కసారిగా గగన్ ఇంకా సిగ్గుపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పూరి, ఏంటన్నయ్య, భూమితో మాట్లాడాలని అనిపిస్తుందా, నీకు చూడాలనిపిస్తుందా అంటే, కనీసం తను వెళ్ళినప్పటి నుంచి మనలో ఒకరికైనా ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు కదా అని అంటూ అనేస్తాడు గగన్. అప్పుడు పూరి అంటుంది, తను చేయకపోతే ఏంటన్నయ్య, మనం చేద్దాం అని అంటే, అప్పుడే గగన్ మనం ఎలా చేస్తాం అని అంటూ ఉంటే ఇక్కడేమో భూమి చాలా బాధగా డల్గా కూర్చొని ఉంటే ఇక అప్పుడే చెర్రీ ఫోన్ తీసుకొని వచ్చేసి ఇక అప్పుడు భూమితో ఇలా అంటాడు, ఇదిగో సిస్టర్, పూర్ణిమ గారు నీతో ఏదో మాట్లాడాలంట అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే భూమి లేచి ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటుంది. ఇక అప్పుడే హలో అని అంటే, భూమి ఎలా ఉన్నావు భూమి అని అడగటంతో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని భూమి చెప్తుంది. అలా చెప్పేసరికి, అవునా, అయితే మాట్లాడొచ్చు కదా ఫోన్ చేసి, ఎలా ఉన్నావు ఇప్పుడు అంటే, ఉన్నాను అలాగే అని అంటే, సరే నీతో అన్నయ్య ఏదో మాట్లాడాలంట అని చెప్పగానే ఒక్కసారిగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా చెవి దగ్గర ఫోన్ అలాగే వరిగి పడుకొని ఉంటుంది కదా, ఇంకా అమాంతం లేచి కూర్చుంటుంది. ఏంటి అని అంటే, అవును అన్నయ్య నీతో మాట్లాడతాడంట అనేసి, అన్నయ్య ఇదిగో తీసుకో అని పూరి గగన్కి ఫోన్ ఇవ్వగానే గగన్ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చాలా టెన్షన్గా కంగారుగా గగన్ ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటే ఇక్కడ భూమి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇద్దరి మధ్యన ప్రేమ ఉంటుంది కాబట్టి అలా కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇంతటితో 13 రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్